హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై బ్లాగ్ అగైన్. సో ఈరోజు మనం చేరుకున్నాం ద్వారకా కండి, ఫ్రమ్ డైరెక్ట్లీ సోమనాథ్ టు ద్వారకా. సో ది ప్లాన్ వాజ్ లైక్ దిస్. అండ్ ద్వారకా చేరుకోవడానికి కూడా మనకి సోమనాథ్ నుంచి వీ కెన్ యూస్ బస్సెస్, ట్రైన్స్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. సో వీ కెన్ యూటిలైజ్ దెమ్ అండ్ లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ద్వారకా టుడే. ఫైనలీ ద్వారకా చేరుకోగానే దిస్ ఈజ్ మై వ్యూ. టెంపుల్కి దర్శనంకి వెళ్ళాలని చూశాను అండ్ ఇట్ వాజ్ రియలీ రైనింగ్ హెవీలీ. అండ్ దర్శనంకి వెళ్ళడానికి అంత సోర్స్ కూడా లేకుండే, వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న. దో డ్యూ టు దిస్ హెవీ రైన్ జస్ట్ ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్ కూడా వెళ్ళలేకపోయినా. ఇఫ్ యూ కెన్ సీ ఎంతగానో వాన పడుతుంది అనేది. అండ్ మాన్సూన్లో ప్లాన్స్ ఆర్ రియలీ నాట్ అ గుడ్ ఐడియా. దో దే ఆర్ ఎంజాయింగ్ దట్ రెయిన్, బట్ యాజ్ అ ట్రావెలర్గా మనకి అంత ఎంజాయ్మెంట్ అనిపించదు బికాస్ వీ వాంట్ యూటిలైజ్ ద టైమ్. రూమ్ అయితే తీసుకున్నామండి, దేవ్ భవన్ విచ్ ఈస్ అ ధర్మశాల. మనకి జస్ట్ ఒక 700 per day లాగా వచ్చేసింది. లెట్స్ గో టు ది టెంపుల్ నౌ. జస్ట్ 5 minutes ఆఫ్ వాకబుల్ డిస్టెన్స్. హరే కృష్ణ. ఫైనలీ ఈ వ్యూ చూడగానే కష్టం, జర్నీలో పడ్డ కష్టం, వాట్ ఎవర్ ద డిఫికల్టీస్ ఐ హ్యావ్ ఫేస్డ్ ఇన్ దట్ టోటల్ జర్నీ అంతా మర్చిపోయానండి. సో ఆ వ్యూ మనకి అంతా మెస్మరైజింగ్ అనిపిస్తుంది. అండ్ జస్ట్ ఇది చూడడం కోసమే వెయిట్ 2 kilometers, ఎన్ని కిలోమీటర్స్ అనేవి వి డోంట్ ఈవెన్ కేర్ దాట్. సో జస్ట్ ఈ ద్వారకాధీశ్ టెంపుల్ కోసమే. స్టిల్ మీరు చూస్తుండొచ్చు, ఇంకా వర్షం పడుతూనే ఉంది, అసలు తగ్గలేదు. బట్ హౌఎవర్ జై ద్వారకాధీశ్. టెంపుల్ టైమింగ్స్ అయితే ఈవినింగ్ టైం వచ్చేసాను ఇక్కడికి. 5 PM to 9 PM ఉంటుంది టెంపుల్కి. అండ్ 8 PMకి వీ హ్యావ్ అ ఆరతి. సో నేను వెళ్ళినప్పుడైతే చాలా తక్కువ మంది ఉన్నారు. లైక్ ఐ వెంట్ అరౌండ్ 7 PM అలా. సో లైటింగ్ కూడా ఇంకా అలాగే ఉంది. బట్ ఐ థింక్ ది సన్సెట్స్ వెరీ లేట్ అవుతే, అందుకే లైటింగ్ మనకి స్టిల్ 7 PM 7:30 PM అయినా కానీ అలాగే కనిపిస్తుంది. టెంపుల్కి 2 ఎంట్రన్స్ ఉంటాయి మనకు. ఇది వచ్చేసి మోక్ష ద్వార్, ఇటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు. మనకు ఇంకొక ద్వార్ ఉంది, అది నేను నెక్స్ట్ చూపిస్తాను. అది స్వర్గ ద్వార్. సో ఇది మోక్ష ద్వారం నుంచి మనం వెళ్ళొచ్చు. మెయిన్ ఈ ఎంట్రన్స్ నుంచి అయినా అటు ఎంట్రన్స్ నుంచి అయినా వీ కెన్ యూటిలైజ్ ఎనీ బోత్ ఆఫ్ ది ఎంట్రన్స్. సెల్ ఫోన్స్ అయితే మనం లోపల తీసుకెళ్లే ఛాన్స్ లేదు బికాస్ వీ హ్యావ్ టు సబ్మిట్ ది సెల్ ఫోన్స్ అట్ ది లాకర్స్. మనకి ఎంట్రన్స్లో ఉంటుంది, ఆ లాకర్లో సబ్మిట్ చేయొచ్చు అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ మనకు ఈ ధ్వజారోహణ డైలీ 5 times a day జరుగుతుంది. అండ్ దట్ ఈస్ హౌ దే చేంజ్ ద ఫ్లాగ్. అది మనం భక్తులు సమర్పించవచ్చు, బట్ దానికి మనం రిజిస్ట్రేషన్కి చాలా టైం తీసుకుంటుంది. ఇట్ లైక్ మీరు ఇప్పుడు సబ్మిట్ చేస్తే ప్రాబ్లీ ఇట్ మైట్ బీ ఒక 1 or 2 years తర్వాత మీరు రిజిస్టర్ చేసుకున్న ఫ్లాగ్ని పోస్ట్ చేయడానికి ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. మనం లోపలికి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాం. సెల్ ఫోన్ అయితే నేను సబ్మిట్ చేసేస్తున్నాను బయట. అండ్ లెట్స్ గో ఇన్ సైడ్ నౌ. ఫస్ట్ అయితే నేను ధ్వజారోహణ అయితే అయిపోయింది అండి. సో మీరు చూడొచ్చు, ఒక ఫ్లాగ్ అయితే మనకు హోస్ట్ అయితే కనపడుతుంది. సో డైలీ ఇలా మనకు 5 times దే విల్ చేంజ్ దట్ ఫ్లాగ్. ధ్వజారోహణ డైలీ ఒక 5 times అవుతుంది. టైమింగ్స్ అయితే నాట్ ప్రిసైజ్, ఇట్ విల్ చేంజెస్. దర్శనం అయితే చాలా 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 బాగా అయిపోయింది. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ ఆఫ్టర్ లోపలికి వెళ్ళి చూసాక. నేను పడ్డ కష్టం, జర్నీలో నేను ఫేస్ చేసిన డిఫికల్టీస్ కానీ, జర్నీ స్ట్రెస్ కానీ, ఆ వర్షంలో ఫేస్ చేసిన డిఫికల్టీస్, ఎవ్రీథింగ్ చూడగానే అయిపోయింది. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ ఎ కప్ ఆఫ్ టీ తాగుతూ రేపు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాము. అండ్ రేపు కలుద్దాం మనం. ద్వారకా డే 2లో మనం చూడబోయే ఈ ప్లేస్ శ్రీ స్వామినారాయణ మందిర్. సో ఇక్కడ రావడానికి అయితే ఒక స్పెషల్ ఆటో తీసుకొని హీ చార్జ్ ఆల్మోస్ట్ 300 rupees. టోటల్ సైట్ సీయింగ్ చూపించడానికి ఒక 300 rupees చార్జ్ చేశారు. సో ఇది జస్ట్ ఒక నేనుండే ప్లేస్ నుంచి ఒక 1 kilometer మాత్రమే ఉంది. So I could have even preferred to go by walk, but anyhow sightseeing lo included kabatti we can go using that public auto. So athan 300 charge chestadu, around 6 places chupistadu. So that places ippudu manam next వచ్చే వీడియోలో చూస్తూనే ఉంటాం. ఇది టెంపుల్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళాక దిస్ ఈస్ హౌ ద ఆర్కిటెక్చర్ లుక్స్ లైక్. కాస్త లోపలికి వెళ్ళి చూడొచ్చు మనం. ఇది స్వామి నారాయణ మందిర్లో ఉండే స్టాచ్యూ. ఇది మనకు శ్రీకృష్ణ అండ్ రాధారాణి.
ఈ టెంపుల్లో మనం చూడవలసిన మెయిన్ స్టాచ్యూ ఇదే అండి, స్వామి నారాయణ మందిర్. సైట్ సీయింగ్లో వచ్చేసి నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి సిద్ధనాథ్ మహాదేవ్ టెంపుల్ అండి. సో ఇప్పుడు చూస్తున్నారు, ఇట్ ఈస్ స్టిల్ రైనింగ్ హెవీలీ అండ్ థ్యాంక్స్ టు మై అంబ్రెల్లా. లోపలికి వెళ్ళగానే మనకు కనిపించే ఫస్ట్ వచ్చేసి హనుమాన్ స్టాచ్యూ. జస్ట్ ఎంట్రీ అవ్వగానే మనకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి సిద్ధనాథ్ మహాదేవ్ అండ్ రైట్ సైడ్లో హనుమాన్ టెంపుల్ ఉంటుంది. సో మనం హనుమాన్ టెంపుల్ని దర్శించుకొని అండ్ అలాగే లోపలికి వెళ్ళేసి సిద్ధనాథ్ మహాదేవ్ టెంపుల్ లోపలికి వెళ్తే మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ అ వెరీ ఓల్డ్ టెంపుల్ అండి. చాలా హిస్టరీ ఉన్న టెంపుల్ అయితే ఇది. వర్షం కారణంగా ఎవరు అయితే లేరు, జస్ట్ ఫింగర్ కౌంట్స్ మీద 1 or 2 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు లోపల చూసినట్లయితే జస్ట్ 2-3 మెంబర్స్ అయితే పూజ చేస్తున్నారు మహాదేవ్కి. అలా లోపలికైతే వెళ్ళేసి కాస్త అభిషేకం అయితే చేసుకున్నానండి. నా కాస్త విజువల్స్ తీసుకుందామని చెప్పేసి లోపలికి వచ్చేసి టెంపుల్ సరౌండింగ్స్ ఉన్నవైతే విజువల్స్ తీసుకుంటున్నాను. ఓం నమః శివాయ, 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 ఓం నమః. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి గాయత్రి దేవి టెంపుల్, విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ శక్తిపీఠ్ యాజ్ వెల్. సో ఇది గాయత్రి దేవి శక్తిపీఠ్. మనం ఇంతకు ముందు వెళ్ళిన సిద్ధేశ్వర టెంపుల్ నుంచి ఒక 1 or 2 kilometers ఉంటుంది. సో లోపలికి వెళ్దాం పదండి. వర్షం అయితే తగ్గేలా అయితే లేదు, వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాము. అండ్ మీరు చూస్తున్నట్లయితే మాత్రం క్రౌడ్ అయితే అసలే లేదు, జస్ట్ నేను ఒక్కడే ఉన్నాను టెంపుల్లో మాత్రం. బికాస్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ. మార్నింగ్ వెళ్ళేటప్పుడు మాత్రం తెలియదు వర్షం పడుతుందని చెప్పేసి. అండ్ లోపలికి వచ్చాక మనకి చూస్తున్నారు, మనకి 3 దేవతలు అయితే మనకు ఎదురుగా ఉన్నారు. శ్రీ గాయత్రి దేవి టెంపుల్ అండ్ గాయత్రి అమ్మవారు. సావిత్రి అమ్మవారు. చూడడానికి అయితే 2 కళ్ళు అయితే సరిపోవట్లేదండి, అంత ఆకర్షించేస్తారు అమ్మవారు, అంతే అది. సో ఇప్పుడు మీరు చూస్తుంది జస్ట్ టెంపుల్ బయటకు వచ్చేస్తే ద్వారకా లైట్ హౌస్. అండ్ చాలా అంటే చాలా వర్షం పడుతుంది, ఈవెన్ నడచడానికి కూడా వీళ్ళేనంతగా గాలి అండ్ వాన. అండ్ దట్ ఈస్ రియలీ హారబుల్. సో ఈ విజువల్స్ మాత్రం హారబుల్ అండి. జస్ట్ ఇమాజిన్ ఈ విజువల్స్లో ఇంత హ్యూజ్ రెయిన్ అండ్ ఇంత హ్యూజ్ గాలిలో ట్రావెలింగ్ అండ్ తడుస్తూ గొడుగు కూడా సరిగా సపోర్టింగ్ లేదు, బికాస్ చాలా గాలి వేస్తుండే. అందుకే చాలా కష్టమైంది ట్రిప్ మాత్రం. మెమొరబుల్ ట్రిప్ అని చెప్పవచ్చు సింపుల్గా నాకైతే. ఎంత దూరం నుంచి చూస్తున్నట్టే. సో నేనైతే ఇక్కడ గాయత్రి దేవి టెంపుల్ దగ్గర నుంచి సముద్రనారాయణ టెంపుల్ వరకు అయితే జూమ్ చేస్తూ చూపిస్తే మాత్రం that visuals are really horrible. Varsham and Gali is not a good combination. మనం గాయత్రి దేవి టెంపుల్ నుంచి బయటికి రాగానే మనకు హనుమాన్జీ టెంపుల్ కూడా ఉంటుంది. జస్ట్ చిన్న టెంపుల్, పెద్దగా మనుషులు కూడా పెద్దగా కనపడరు. జస్ట్ మనకి చూసామంటే లెఫ్ట్ సైడ్లోనే గాయత్రి దేవి టెంపుల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి హనుమాన్ టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి గీతా మందిర్. ఇక్కడ మనకు
శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేసే విగ్రహాలు అయితే ఉంటాయి మనకు. సో ఈ టెంపుల్లో జస్ట్ ఇది ఒకటి మనకి హైలైట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చూడబోయేది శ్రీ భడికేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఈ టెంపుల్కి ఉండే ఒక ముఖ్య ప్రాముఖ్యత ఏంటి అంటే జూన్ అండ్ జూలై మంత్స్లో సముద్రమే స్వయం అరేబియన్ సీ వచ్చేసి అభిషేకం చేస్తుంది అని చెప్పేసి హిస్టరీ ఉంది. సో ఆ టైంలో వచ్చేసి ఈ మహాదేవ్ టెంపుల్ టోటల్గా కవరప్ అయిపోయి ఉంటుంది అరేబియన్ సీతో. సో అభిషేకం స్వయంగా అరేబియన్ సముద్రమే చేస్తుంది. అండ్ మహాశివరాత్రి టైంలో పెద్దగా మహామేళా జరుగుతుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ టు విజిట్ అండ్ డూ నాట్ ఫర్గెట్ టు విజిట్ భడికేశ్వర్ మహాదేవ్. నేను వెళ్ళినప్పుడైతే ఎవరూ లేరు బికాస్ మాన్సూన్ అండ్ ఇట్ వాస్ రైనింగ్ హెవీలీ. మీరైతే ఇప్పుడు చూడొచ్చు ఆ స్క్రీన్లో జస్ట్ ఒకరు ఇద్దరు వచ్చేసి పిక్స్ తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ స్టిల్ పాసిబిలిటీ లేదు. పైన అయితే ఒక శివలింగం అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. స్టిల్ ఇట్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్. బట్ హవెవర్ టెంపుల్ అయితే క్లోజ్ ఉంది బికాస్ ఎవరు లేరు. వర్షం అయితే చాలా పడుతూ ఉంది కాబట్టి జస్ట్ లాక్లో ఉన్నా కానీ దర్శనం చేసుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది. అండ్ సైట్ సీయింగ్లో వచ్చేసి ఇది మనకు లాస్ట్ ప్లేస్. అండ్ నెక్స్ట్ మనం ద్వారకా సైట్ సీయింగ్ ఒకటి కూడా కవర్ చేద్దాం ఇదే రోజు. హోప్ మధ్యాహ్నం అయితే వర్షం తగ్గుతుందని అనుకుంటున్నాను. మీరు చూసిన ఈ శివలింగం అయితే దాదాపు 5,000 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసింది ఇక్కడ అని అంటారు. సో అందుకే ఇది సముద్రం నుంచి స్వయంభూగా వెలిసింది కాబట్టి జూన్ అండ్ జూలై మాసాల్లో మాత్రం స్వయంగా సముద్రదేవి వచ్చేసి ఈ విగ్రహానికి అభిషేకం చేస్తుందని ప్రతీతి. సో ఇది టెంపుల్ బయట వచ్చేసి సరౌండింగ్స్ కాస్త కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది. హవెవర్ మనకి ట్రావెలింగ్ అయితే మాత్రం ప్రాబ్లం ఉండదు. సైట్ సీయింగ్ అయిపోయాక మనం టెంపుల్ నియర్ బైలో ఉన్న సుధామా సేతుకి వచ్చేసామండి. సో ఇది సుధామా సేతు అండ్ ఇదైతే క్లోజ్ చేసి ఉంది. మనం అవతలికి వెళ్ళామంటే మనకు 5 బాపిలు ఉంటాయి. సో విచ్ ఈస్ క్రియేటెడ్ బై పంచ్ పాండవాస్. అండ్ ఇది వచ్చేసి గోమతి నది. కరెంట్లీ చాలా హ్యూజ్ ఉంది డ్యూ టు దిస్ హెవీ రెయిన్ఫాల్ అండ్ ఆల్. బట్ నార్మల్ డేస్లో అయితే మనకి చాలా 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 తక్కువ ఉంటుంది. ప్రాబ్లీ యూ కెన్ సీ ఓల్డర్ వ్లాగ్స్ బట్ ఇంత హెవీ ఫ్లో ఉండదు. సో మనం అది దాటుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే మనకు నార్మల్ బోట్స్ ఉన్నాయి. సో దే చార్జ్ 50 రూపీస్. అవతల వైపుకి వెళ్ళడానికి 50 రూపీస్ తీసుకుంటారు. అండ్ సో ఇది టికెట్ కౌంటర్. సో టికెట్ కౌంటర్ ఇంతకుముందు ఉండేది వాక్ వెళ్ళడానికి, బట్ ఇప్పుడు క్లోజ్ ఉంది కాబట్టి సో టికెట్ కౌంటర్ ఈజ్ ఆల్సో నాట్ ఇన్ ఆపరేషనల్. సో యాజ్ ఆఫ్ నౌ ఇది అయితే మనకి మెయిన్ ఎంట్రన్స్ వ్యూ సుధామా సేతుకి. అవతల నుంచి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. బట్ డ్యూ టు సమ్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ అర్లియర్ డేస్ ఇది అయితే క్లోజ్ చేశారు. సో దట్ దే క్యాన్ ప్రిజర్వ్ ఇట్ ఫర్ లాంగర్ టైమ్స్. మనమైతే ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళచ్చు. సో నేను ఇవతలకి వచ్చేసాను. దిస్ ఈజ్ ది టోటల్ ఓవర్వ్యూ ఆఫ్ ద సుధామా సేతు. సో విచ్ ఈజ్ క్లోజ్ నౌ. అవతలకి వెళ్ళడానికి మాత్రం ఫర్ ష్యూర్గా మీరు ఒక బోట్ చూస్ చేసుకోవాలి. బట్ నేను వచ్చిన టైంలో బోట్స్ ఏవి రన్నింగ్లో లేవు బికాస్ చాలా రెయిన్ఫాల్ ఉంది. ఇది వచ్చేసి ఇప్పుడు నేను వెళ్ళబోయేది గోమతి ఘాట్. ముందరికి వెళ్ళామంటే మనకు ముందర గోమతి ఘాట్ వచ్చేస్తుంది. అటు లాస్ట్లో మనకి వెళ్ళి చూస్తే అరేబియన్ సీ కూడా ఉంటుంది, వేర్ గోమతి ఘాట్ అండ్ అరేబియన్ సీకా సంగం ఉంటుంది. సో దే బోత్ మర్జ్ ఇన్ టుగెదర్. ఈ ప్లేసెస్ అన్ని టెంపుల్ సరౌండింగ్స్లోనే ఉన్నాయి. ఇక్కడ నుంచి చూసామంటే మనకు టెంపుల్ కూడా కనపడుతుంది ఇక్కడ నుంచి. సో ఎనీ నియర్ బై ప్లేసెస్ మనం వాకబుల్ డిస్టెన్స్లోనే ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. సో టెంపుల్ చూస్తున్నారు కదండి. అండ్ దిస్ ఫ్లో ఈజ్ రియలీ హ్యూజ్ నౌ. జస్ట్ ఫ్లో ఎంత నార్మల్గా అయితే నార్మల్ డేస్లో మనకు ఇంత ఫ్లో కనిపించదు. ఓల్డర్ వ్లాగ్స్ చూశాను. సో ఇట్ వాజ్ లైక్ అసలు వాటర్ కూడా చాలా తక్కువ ఉండే. వెళ్ళిన డేస్ వేర్ నాట్ గుడ్. అందుకే ఇలా హ్యూజ్ వాటర్ ఫ్లో ఉంది. స్నానాలు చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ గోమతి ఘాట్లో స్నానాలు చేసి మనం దర్శనంకి వెళ్ళొచ్చు. దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ టు ఎవ్రీవన్.
సో ఇక్కడ అందరు స్నానాలు చేస్తున్నారు. అండ్ ఈ గోమతి మాతాజీ టెంపుల్ వచ్చేసి జస్ట్ గోమతి ఘాట్ దగ్గరలోనే ఉంటుంది, జస్ట్ క్వైట్ ఆపోజిట్ టు ద్వారకాధీశ్ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి కూడా జస్ట్ ఆపోజిట్లోనే ఉంటుంది, స్వర్గ ద్వార్ ఆపోజిట్లో ఉంటుంది. జస్ట్ ఇఫ్ యూ కెన్ సీ దట్ స్టాచ్యూ శ్రీకృష్ణ టెంపుల్, మైండ్ బ్లోయింగ్ ఉంటుంది ఎవ్రీథింగ్. అండ్ టెంపుల్ సరౌండింగ్స్ కానీ ఏదైనా కానీ లైక్ ఆల్ వీ కెన్ ఫీల్ ఈస్ జై ద్వారకాధీశ్. ఇదే దాంతో మూవ్ ఆన్ వెళ్ళిపోతూ ఉంటాము. సో క్వైట్ ఆపోజిట్కి వెళ్తున్నాం కాబట్టి నేను స్టార్టింగ్లో చెప్పున్నాను మోక్ష ద్వారం అని చెప్పేసి ఒక ఎంట్రన్స్ అండ్ స్వర్గ ద్వారం అని చెప్పేసి. అండ్ ఇటు సైడ్ నుంచి వెళ్తే ఇది స్వర్గ ద్వార్. సో టెంపుల్కి మనకి మెయిన్గా 2 ఎంట్రన్స్ ఉంటాయి. వన్ ఈజ్ మోక్ష ద్వార్ అండ్ సెకండ్ వన్ ఈజ్ స్వర్గ ద్వార్. సో ఈ ఎంట్రన్స్ మీరు ఇప్పుడు చూస్తుంది మాత్రం స్వర్గ ద్వార్. ఇలా నుంచి అయినా వెళ్ళచ్చు, అలా నుంచి అయినా వెళ్ళచ్చు. బట్ సెల్ ఫోన్స్ మాత్రం యూ షుడ్ నాట్ క్యారీ ది సెల్ ఫోన్స్ ఇన్సైడ్ ది టెంపుల్ ప్రిమిసెస్. సో సెల్ ఫోన్స్ అలౌ చేయరు. మీరు నియర్ బై ఏదో ఒక స్టాల్స్లో కానీ లేదా మనకి అవతల సైడ్ ఉన్న ఒక అఫీషియల్ స్టాల్లో కానీ మనం సెట్ చేసి వెళ్ళిపోవచ్చు. సో సెల్ ఫోన్స్ సో నాట్ అలౌడ్ ఇన్ టు ది టెంపుల్ ప్రిమైసెస్. అండ్ మనం ఇప్పుడు ముందరికి వెళ్తున్నాం. అది ఇప్పుడు మీరు చూస్తుంది అయితే గోమతి నది అండ్ అరేబియన్ సీ యొక్క సంగం. సో వేర్ గోమతి నది అండ్ అరేబియన్ సీ ఆర్ గెటింగ్ మర్జ్డ్. అవతల వచ్చేసి మనకు ద్వారకా బీచ్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా వేవ్స్ వస్తున్నాయి అండ్ గోమతి నది కూడా వెళ్ళి అరేబియన్ సీలో మర్జ్ అవుతుంది. సో వేవ్స్ నార్మల్ డేస్లో ఉండే ఫ్లో కన్నా చాలా హ్యూజ్ ఉంది. ఇంత వాటర్ కూడా లేదు. ఇది లోపలికి వెళ్తే మనకి సముద్ర నారాయణ టెంపుల్ ఉంటుంది. జస్ట్ ఆ మర్జింగ్ పాయింట్ ఏదైతే ఉందో కలిసే పాయింట్ సంగం పాయింట్ దాని దగ్గరే సముద్ర నారాయణ మందిర్. లోపలికి వెళ్తే మనకి స్టాచ్యూ ఇలా ఉంటుంది చూడండి. అండ్ జస్ట్ దర్శన్ వాజ్ క్వైట్ గుడ్ అండ్ ఐ హ్యాడ్ అ బ్లిస్ఫుల్ దర్శన్ ఆఫ్ సముద్ర నారాయణ. వేవ్స్ అలలు అయితే చూస్తున్నారు కదా చాలా ఫోర్స్గా వస్తున్నాయి. నార్మల్ డేస్లో మనకు ఉండేంత ఫోర్స్ అయితే కాదు ఇది. అండ్ మనకి ఈ వాటర్ అయితే బ్లూ కలర్ అండ్ స్కై కూడా క్లియర్ బ్లూ ఉండేది. బట్ రైనీ సీజన్ కావడం వల్ల అండ్ కంటిన్యూస్గా 2 days నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. అండ్ డ్యూ టు దిస్ క్లైమేట్ కండిషన్స్ నేను అనుకున్న ప్లాన్ అండ్ ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేసే ప్లాన్ క్వైట్ ఆపోజిట్ ఉంది. సో ప్లాన్ అండ్ ద ఇంప్లిమెంటేషన్ దట్ ఐ డిడ్ ఇన్ దిస్ ట్రిప్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో ఉంది. అండ్ మనం అటు సైడ్ వెళ్తే ద్వారకా బీచ్ ఉంటుంది అండ్ దట్ ఈస్ సన్సెట్ వ్యూ పాయింట్. ఇటు సైడ్ నుంచి మనం సముద్ర నారాయణ టెంపుల్ సైడ్కి వచ్చేసాము. సో ఇటు సైడ్ నుంచి చూస్తే మనకి వ్యూ అయితే ఇది ఉంటుంది. ఇది జస్ట్ క్లియర్ అరేబియన్ సీ వ్యూ ఇది. ఇంకా స్టిల్ వర్షం అయితే తగ్గలేదు. అండ్ ఈ ట్రిప్లో నేను సోఫార్ క్యారీ చేసింది ఏదైనా ఒకటి ఉందా అంటే మనకి ఉండే ఒక ట్రాక్ అండ్ ఒక గొడుగు. సో ఈ బోత్ని అయితే నేను కంటిన్యూస్గా క్యారీ చేస్తూనే ఉన్నాను. అండ్ జస్ట్ ఒక 1/2 hour or 2 hours వర్షం అయితే తగ్గింది. చూస్తున్నారు కదా ఎంత క్లియర్ స్కై ఉందో. దిస్ ఈజ్ హౌ ద్వారకా లుక్స్ లైక్ ఇన్ నార్మల్ డేస్. బట్ అలా లేదు. జస్ట్ ఈ వ్యూ కూడా నాకు ఒక 2 hours మాత్రమే దక్కింది. అండ్ వర్షం తగ్గి క్లియర్ ఎండ వచ్చింది ఒక 2 hours. అండ్ ఆ 2 hours కూడా నేను రెస్ట్ తీసుకోకుండా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఇది మనకి ద్వారకా లొకాలిటీస్. అండ్ ఇప్పుడు చూస్తే వాటర్ ఫ్లో కూడా ఎంత కామ్ ఉంది అంటే అసలు వర్షం పడిందని కూడా నమ్మకం ఉండదు, అంత కామ్ ఉంది. క్లియర్ బ్లూ స్కైస్ ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ నా. ఇప్పుడు మళ్ళీ నేను జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి మళ్ళీ సుధామ సేతు దగ్గరికి వచ్చేసి అగైన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ రీ-ఎక్స్ప్లోరింగ్ దిస్. సో దిస్ ఈజ్ హౌ సుధామ సేతు లుక్స్ వెన్ ఇట్ ఈస్ నాట్ రైనింగ్. సో ఇంతకుముందు రెయిన్ అయ్యేది చూసారు, ఇప్పుడు రెయిన్ అవ్వకుండా ఉండడం చూస్తున్నారు. See ఎంత డిఫరెన్స్ ఉందో when it is raining and when it is not raining. And that is why I am suggesting not to go in the monsoon times, which is not at all a good idea. సో వర్షం తగ్గింది కదా అని చెప్పేసి నేను మళ్ళీ అలా నడుస్తూ సేమ్ విజువల్స్ అయితే చూపిస్తున్నాను. ఇంతకుముందు అయితే క్లారిటీగా లేదు అండ్ నౌ వర్షం అయితే క్లియర్గా తగ్గింది. అండ్ నౌ యూ కెన్ సీ ది క్లియర్ బ్లూ స్కైస్. చూసారు కదా నౌ గోమతి రివర్ ఎంత కామ్ ఉందో. సో ఇందాక వాన పడేటప్పుడు మాత్రం ఇట్ వాస్ లైక్ రన్నింగ్ హెవీలీ విత్ హ్యూజ్ వేవ్స్ అండ్ ఆల్. బట్ వర్షం తగ్గింది, జరా వేవ్స్ కూడా చాలా కామ్ అయ్యాయి. ఇఫ్ యూ సీ అరేబియన్ సీలో కూడా వేవ్స్ కూడా తగ్గాయి అండ్ ద హైట్ ఆఫ్ ది వేవ్స్ కూడా చాలా తగ్గింది. నౌ ఇట్ ఈస్ ఓకే విచ్ వీఆర్ హ్యావింగ్ అ క్లియర్ స్కై నౌ. అండ్ సో ఫార్ విజువల్ అయితే క్లియర్గానే తీసుకున్నాను. సో అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ నౌ, ది మర్జ్ ఆఫ్ గోమతి రివర్ అండ్ అరేబియన్ సీ అండ్ గోమతి నది కలిసే ఎగ్జాక్ట్ షోటు.
అండ్ ఇది మనకు సముద్రనారాయణ టెంపుల్ అండి, అరేబియన్ సీ క్లియర్గా కనపడుతుంది. సో ఎనీ హౌ ఎండ వచ్చేసింది కదా అని చెప్పేసి ఐ థాట్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ సమ్ మోర్. అక్కడ దాకా చూసేదైతే అది ద్వారకా లైట్ హౌస్ ఇందాక మనం చూసింది. ఇలాగే మెల్లగా నడుచుకుంటూ వెళ్తే ద్వారకా లైట్ హౌస్ కూడా వచ్చేస్తుంది, బడ్కేశ్వర్ మహాదేవ్ టెంపుల్ వస్తుంది, గాయత్రీదేవి శక్తిపీఠ్ కూడా వచ్చేస్తుంది. ఇలా మనకి వాకబుల్ డిస్టెన్స్ చాలానే ఉన్నాయి వేర్ వీ క్యాన్ డూ దట్ ఓవర్ వాకబుల్. చలో టైం అయితే దొరికింది కదా అని చెప్పేసి నేను బీచ్ దగ్గర అయితే కొద్దిగా టైం స్పెండ్ చేయడానికి డిసైడ్ అయిపోయాను. లెట్స్ ఎంజాయ్ ది వ్యూ నౌ. రిటర్న్ వెళ్తూ మళ్ళీ ఒకసారి సముద్రనారాయణ టెంపుల్లోకి వెళ్ళేసి దర్శనం చేసుకొని అయితే వచ్చాను. సో పెద్దగా క్రౌడ్ ఏం లేదు, జస్ట్ అలా వెళ్ళి ఇలా దర్శనం చేసుకొని వచ్చేసాను. ఇటు జస్ట్ మినిట్స్ ఆఫ్ టైం దర్శనం చేసుకోవడానికి. సో ఈవెన్ మీరు కూడా అలాగే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ కృష్ణాష్టమికి వెళ్ళేటప్పుడు మాత్రం క్రౌడ్ మాత్రం నార్మల్గా ఉండదు, యూ నో. చలో నేనైతే నా స్టేకి హెడ్ బ్యాక్ చేస్తున్నాను. జస్ట్ దిస్ ఈజ్ హౌ ద రోడ్ లుక్స్ లైక్. అండ్ టిల్ దాట్ హరే కృష్ణ రాధే రాధే.